హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మీరు ఫస్ట్ టైం కనుక ఈ వీడియోస్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మేము నిన్న మా పాప దగ్గరకు హాస్టల్కి వెళ్ళి వచ్చాం కదా అండి. ఆ రోజు నుంచి వర్షం స్టార్ట్ అయింది. చిన్న చిన్నగా పడుతూ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా వర్షం పడింది. నేను మార్నింగ్ లేచేసరికి ఇలా వర్షం చిన్న చిన్న చినుకులతోనైతే వస్తూనే ఉంది. ఒకసారి ఆకాశం చూసారా, మబ్బులతో నిండిపోయింది. ఇంకా మార్నింగే చకచకా ఇంట్లో పని మొత్తం చేసుకోవాలి, లేకపోతే ఇంటి ముందు చినుకులతో తడిచిపోతాను. ఇంటి ముందు రోడ్డు మొత్తం క్లీన్ చేసేసి ముగ్గు పెట్టేసుకున్నానండి. రాత్రి గిన్నెలు కూడా ఉంటే అవి మొత్తం కూడా తోమేసుకొని ఇక ఇంటి ముందు ఈ వరండా మొత్తం కడిగేశాను. ఒక పక్క చినుకులు పడటం మొదలైంది. వర్షం పడుతున్నప్పుడు మా ఇంటి చుట్టూ వాతావరణం చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక ఉదయం లేవగానే ఇంటి ముందు పనులు మొదలుపెట్టాను. వర్షం వల్ల బయటకు వెళ్ళలేకపోయినా ఇంట్లో చేసే పనులు మాత్రం ఎప్పట్లాగానే ఉన్నాయి. ముందుగా ఇంటి ముందు ఊడ్చి శుభ్రం చేశాను. వర్షపు చినుకులు పడటంతో చల్లని గాలి చాలా బాగుంది. అలాంటి వాతావరణంలో చేస్తే అలసట కూడా తక్కువగా అనిపిస్తుంది. ఇది మొత్తం క్లీన్ చేయడానికి నాకైతే 1.5 అవర్ అయితే పట్టిందండి. చూసారా, క్లీన్ చేసిన తర్వాత అయితే నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నేను ఇంత కష్టపడి ముగ్గు పెట్టానా, మళ్ళీ చినుకులు వస్తూ ఇంటి ముందు మొత్తం ముగ్గు కూడా పోయింది. చేసిన పనికి వాల్యూ లేకుండా అయ్యింది. ఇది మొత్తం అయిపోయిన తర్వాత టిఫిన్ చేసేసి స్నానం చేసిన తర్వాత ఇలా ఇంటి ముందు తులసమ్మ దగ్గర అయితే ముగ్గు పెట్టేశానండి. ముగ్గు వేస్తుంటే చినుకులతో పోతుందనేసి చాక్ పీస్తోనైతే ముగ్గు వేశాను. ఇదైతే 2 డేస్ వరకైనా ఉంటుంది. ఇక నేను మార్నింగ్ రుద్దిన గిన్నెలు ఉన్నాయి కదండి, అవన్నీ కూడా చకచకా కడిగేసి ఇక్కడ టేబుల్ మీదే పెట్టేశానండి. చినుకులు వస్తున్నాయి కదా, ముందు ఇంటి ముందు పని చేసుకోవాలి అనేసి అన్నీ ఇక్కడే పెట్టేసి వెళ్ళాను. వీటన్నింటిని కూడా ఎక్కడున్నాయో అక్కడ నీట్గా అయితే సర్దేసుకోవాలి. నేను నిన్న ఈవినింగ్ కేక్ చేశాను కదా, ఆ గిన్నెలు అవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. అన్నీ పక్కన పెట్టేయచ్చు, అంటే మనం రెగ్యులర్గా వాడుకోం కదండి. రెగ్యులర్గా వాడుకునేవి దగ్గరలో పెట్టేసి వాడని మాత్రానికి పైన పెట్టేసుకున్నాను. ఇక గ్లాసులు గిన్నెలు అన్నీ కూడా ఎక్కడ సర్దాలో అక్కడ అన్నీ సర్దేశాను. ఇక ఇంట్లో కొంచెం చిన్న పనులు ఉన్నాయండి. వెల్లుల్లిపాయలు నిన్న తీసుకొచ్చారు. వాటన్నిటిని ఒలిచి ఒక డబ్బాలోనైతే స్టోర్ చేసుకోవాలండి. అంటే ఇట్లా చిల్లులుగా ఉన్న బుట్టలోనైతే వేసుకుంటాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవటానికి ఈజీగా ఉంటుందని. ఇక ఈ వెల్లుల్లిపాయలు మొత్తం ఒలిచేసుకున్న తర్వాత టిఫిన్ రెడీ చేద్దామనేసి రెడీ చేస్తున్నానండి. ఇలా ఒకరోజు ముందే ఇడ్లీ పిండికి అయితే నానేసుకున్నాను. ఇడ్లీ పిండి అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇందులో ఇక 3 ప్లేట్లలో ఇడ్లీ పిండి వేసేసుకోవాలి. మార్నింగ్ నుంచి కూడా వర్షం పడుతూనే ఉందండి. ఏమాత్రం కూడా తగ్గలేదు. అలాగని పెద్ద వర్షము కాదు, చిన్న చిన్న జల్లు కాదండి. ఓ మోస్తరుగా అయితే వర్షం పడుతూనే ఉంది. ఈ చినుకుల శబ్దానికి చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఎందుకంటే ఇన్ని రోజులు ఎండ కొట్టి చాలా చెమటలతో అల్లాడిపోయాం కదా, ఇప్పుడు కాస్త చల్లబడి ఉంటే మనసుకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. అలాంటి వాతావరణం ఉంటే పాత జ్ఞాపకాలు కూడా గుర్తుకు వస్తాయి. టిఫిన్ ప్రిపేర్ అయ్యి మేము టిఫిన్ చేసేసరికల్లా మార్నింగ్ 11 అయితే అయ్యిందండి. ఓ పక్క వర్షం వస్తూ ఉంది కదా, కొంచెం పనులు అయితే లేట్ అయ్యాయి. ఇక టిఫిన్ అయితే నేను స్టవ్ పైన పెట్టేసి ఇల్లు మొత్తం కూడా ఊడ్చేసానండి. చూసారా, ఈ వెల్లుల్లిపాయలు ఇవి పొట్టు మొత్తం కూడా ఇంటి నిండా అక్కడక్కడ పడింది. ఇక అవన్నీ కూడా ఊడ్చేసాను. టిఫిన్ అయిపోయిన తర్వాత ఈ గిన్నెలన్నింటిని కూడా బయట వేసేసి రుద్దుకోవాలి అండి. మధ్యాహ్నానికి వంట అయితే చేయాలి అండి. ఈరోజు ఆలు ఫ్రై అయితే చేయాలి. ఇక నేను రేపటికి దోశ పిండి కోసం అయితే పప్పులు నానవేసుకుంటున్నానండి. ఒక అరకిలో రైస్, అలాగే 1/2 కిలో మినపగుండ్లు అయితే వేసుకున్నాను. తర్వాత అందులోకి 2 టీ స్పూన్ల మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు వేసి నీళ్లు పోసేసి ఒక 2-3 సార్లు వాష్ చేసి వీటిని అయితే పక్కన నానబెట్టేసుకున్నాను. అలాగే రైస్ కూడా కడిగి నానబెట్టేసానండి. కొంచెం రైస్ అనేది ఒక పావు గంట 20 నిమిషాలు నానితే రైస్ బాగుంటుందనేసి ఎప్పుడు కూడా నేను కాస్త ముందుగానే రైస్ అయితే కడిగేసి నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఇక ఆలు ఫ్రై అయితే చేయాలి అండి. ఈసారి నేను ఆలు ఫ్రైని ఉడికించి చేయటం లేదండి. ఎప్పుడు ఉడికించి కాకుండా నార్మల్గా చేద్దామనేసి అనుకున్నాను. మధ్యాహ్నం అయ్యేసరికల్లా కొంచెం వర్షం అయితే తగ్గిందండి. బయట మట్టి వాసన చాలా బాగుంది. ఆ వాసన అంటే నాకు చాలా ఇష్టం. ప్రకృతి మనకి ఇచ్చే చిన్న చిన్న ఆనందాలు ఇది కూడా ఒకటి కదా అండి. అలాంటి సమయాల్లో గ్రామ వాతావరణం అయితే ఇంకా అందంగా కనిపిస్తుంది. ఒక పక్క నేను ఇటు వంట ప్రిపేర్ చేసుకుంటూనే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసానండి. మధ్యాహ్నం వర్షం తగ్గినట్టే తగ్గిందండి. మళ్ళీ సాయంత్రం అయ్యాక కూడా చినుకులు అయితే స్టార్ట్ అయ్యాయండి. నేను బట్టలు ఇక వాష్ చేసిన తర్వాత స్టాండ్ పైన ఆరేసి కాసేపు
బయట ఎండొస్తుంటే ఎండకు ఉంచాను. మళ్ళీ సాయంత్రం వర్షం పడుతుంటే ఆ స్టాండ్ తీసుకొచ్చి ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టేసానండి. బట్టలు అయితే త్వరగానే ఎండిపోయాయి. ఇక సాయంత్రం వర్షం వస్తుంటే నేనైతే కాసేపు ఇంటి ముందు కూర్చొని ఆ వర్షాన్ని అయితే ఆస్వాదించానండి. మా పిల్లలైతే ఆ వర్షంలో కాస్త చల్లగా ఉంటుందనేసి వర్షంలో ఎగిరారు, డ్యాన్స్లు వేశారు, ఎంత హంగామా హంగామా చేశారో. బయట వర్షం పడుతుంది కదా అండి, ఇంటి పైన రేకుల పైన వర్షం పడుతున్నప్పుడు ఆ వర్షపు చినుకుల శబ్దం భలే అనిపించిందండి. టపటపా టపటపా అని సౌండ్ వస్తుంది. మార్నింగు గాలి దుమ్ము లేదు, కానీ మధ్యాహ్నం 3 గంటలు ఆ టైంలో వర్షం వచ్చినప్పుడు గాలి దుమ్ము అయితే వచ్చింది. ఇంట్లో ఉంటే పని చేస్తూ ఉన్నా కూడా ఇంకా పని వస్తూనే ఉంటుందండి. అసలు ఈ పని మొత్తం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. కాకపోతే పని తర్వాత పని వెంటనే ఎన్ని పనులో ఉంటాయి. ఇక ఈ బంగాళాదుంపలను అయితే పొట్టు తీసి పెట్టుకున్నానండి, కడిగేసాను. అలాగే 2 ఉల్లిపాయలు కూడా పొట్టు తీసి కడిగేసి పెట్టుకున్నాను. ఇక వీటన్నిటిని కూడా కట్ చేసుకున్నాను. ఆనియన్స్ని అలాగే బంగాళాదుంపలను కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇక కర్రీ కోసం కడాయి అయితే స్టవ్ పై పెట్టి ఆన్ చేశాను. అలాగే రైస్ కుక్కర్ కూడా స్టవ్ పై పెట్టేసి స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాను. కర్రీ కోసం ఇలా కర్రీకి సరిపోను ఆయిల్ అయితే వేసానండి. కొంచెం ఆలు కర్రీకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో తాలింపు గింజలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకున్నానండి. అవి కూడా వేసేసి కలిపేసి అవి కాస్త ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపలను కూడా అందులో వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. అంటే మధ్యలోనైతే కలుపుకోవాలి, లేకపోతే ఆలు కర్రీ కదా వెంటనే అడుగు పట్టేస్తుంది. ఇలా మగ్గిన తర్వాత ఇందులో 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూను పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఆలుగడ్డలు పూర్తిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనైతే మనం రుచికి తగ్గట్టుగా కారం అయితే వేసుకున్నాను. తర్వాత ఇందులోకి కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని కలిపేసి మూత పెట్టేసుకోవాలి. అంతే, ఆలు ఫ్రై అయితే అయిపోయింది. ఈ వీడియో ద్వారా మా ఇంట్లో ఒక నార్మల్ డే ఎలా గడుస్తుందో మీతో పంచుకోవాలని అనిపించింది. ప్రతిరోజు పెద్ద పెద్ద విషయాలు జరగకపోయినా ఇలాంటి చిన్న చిన్న క్షణాలే జీవితాన్ని అందంగా మార్చేస్తాయి. మళ్ళీ సాయంత్రం అయ్యేసరికల్లా పనుల్లో మళ్ళీ బిజీ అయ్యాను. బట్టలు సర్దుకోవడం, పాత్రలు కడగడం, ఇంట్లో వస్తువులు సర్దటం, ఇలా ఒక్కో పని చేసుకుంటూ టైం ఎలా వెళ్ళిపోయిందో కూడా తెలియదు. ఇంట్లో పనులు చిన్నవిగా అనిపించినా అవన్నీ పూర్తి అయ్యాక మాత్రం చాలా సంతృప్తిగా ఉంటుంది. ఇలా మధ్యాహ్నం భోజనం ప్రిపేర్ చేసుకుంటూ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకుంటూ రోజు చాలా ప్రశాంతంగా గడిచింది. బయట వర్షం, ఇంట్లో పనులు, ఇలా సాధారణ రోజు అయినా కూడా చాలా ప్రత్యేకంగా అనిపించింది. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలు. మీ సపోర్ట్ వల్ల మేము ఇలాంటి వీడియోలు ఇంకా చేయగలుగుతున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకా మా ఛానల్కి కొత్త అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో మంచి వీడియోతో ముందుకు వస్తాం.